ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చూస్తే డిజిటల్ మయంగా ఉంది. చిన్న మారుమూల ప్రాంతంలో కూడా ఈ స్కూల్లో ఒక డిజిటల్ ప్రొజెక్టర్ ఇచ్చి మరి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇచ్చినటువంటి మంచి ఉదయాన్ని బట్టి వారిని నేను మనసారా మరొకసారి కూడా అభినందిస్తున్నాను. అండ్ పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారు, అంగన్వాడీ నుండి ఇప్పుడే వచ్చినారు, వాళ్ళకి టీచింగ్ బాగా అర్థం అవ్వాలంటే కొంచెం ఏదన్నా డిజిటల్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళకి చెప్పినాం. వాళ్ళు వెంబడే రెస్పాండ్ అయ్యి మేము అడిగి చెప్పేస్తామన్నారు. అడిగి చెప్తామనే లోపే అక్కడ తెచ్చి పెట్టేసినారు వాళ్ళు. మేము మొన్న టెస్ట్ కానీ పిల్లలకి చూపించినాం. మా పిల్లలు అసలు ఆ రూమ్ నుండి బయటకు కూడా రావట్లేరు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేడం ఎప్పుడు 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 తీసుకెళ్తారు ఆ రూమ్ లోకి, ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళందరి సంతోషాలకి ఇక్కడ తెచ్చినందుకు మీరు కారణం, అది ఇచ్చిన కేహెచ్ఆర్ గారు కారణం. ఏ పార్టీలకు అతీతంగా లేకుండా మన గ్రామానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రదీప్ రెడ్డి గారికి ముఖ్యంగా మనందరం రుణపడి ఉంటాం. అందరు ఎదుగుతారు కానీ ఎవరు వారే చూసుకుంటారు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళే చూసుకుంటారు, జాబ్ను వాళ్ళే చూసుకుంటారు. కానీ అతడు ఏంటంటే నేను ఒక సంపాదించడమే కాదు, నేను సంపాదించిన దాంట్లో 10 మందికి పంచాలనే తపన ఏర్పడ్డది. కాబట్టి ఆ దయాగుణం అందరికి ఉండదు. కాబట్టి ఆ దయాగుణం ఉన్నటువంటి వ్యక్తికి మనం ఏంటంటే మనం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. మన స్కూల్కు ప్రొజెక్టరు, మన ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనకు ఎప్పుడు మన ఊర్లోనే ఉంటున్న మన నారాయణ రెడ్డి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 10 మంది కలిస్తేనే కలదు సుఖం అంటారు. ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఒక పెద్ద చేస్తేనే అందరూ కుటుంబం జరుగుతుంది. స్కూల్లో టీచర్ ఇస్తేనే పిల్లలు బోధించగలుగుతారు. ఈ ప్రొజెక్టర్ విషయం కూడా నేను అన్నాక ఇట్లా ప్రొజెక్టర్ ఇప్పిద్దాం ఎట్లుంటుంది అంటే నేను ఎంతో 10,000 20,000 ఎట్టి తెస్తాడేమో నేను అనుకున్నాను. మొన్న నేను ఈ బిల్లు స్లిప్ పెట్టే పర్సన్ 1,20,000 ఎట్టి అట్లా ఏమన్నాడంటే పిల్లలకు మనం ఇచ్చేది ఏదో నామకే వస్తే ఇవాళ ఇచ్చినాం 4 రోజులు ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశం కాకుండా ఏండ్లు ఉండాలి, మంచిగా ఉండాలి, ఏదైనా ఉండాలన్న ఉద్దేశంతో అన్నయ్య చేస్తాడు. ఏదో పేపర్ క్లిప్ కోసం లేకపోతే ఏదో బర్త్డే వస్తుంది కదా ఏదో 10 మందిని జమ చేసి ఇట్లా ఇవ్వాలన్న ఉద్దేశంతో కాదు. అది మండలంలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అందరికీ ముందుండి సాయం చేయడం జరుగుతుంది. మన గ్రామంలో ప్రతి ఒక్కటి ఏది కావాలని అది ముందుండి తన కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. Thank you for giving project